తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు 12 రాశుల వరకు అండి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనకి మేషరాశి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ముందు ప్రతి వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది, గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయము. ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి విషయం వారు కనుక. గ్రాచారం అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నము, దాని నుండి ఏర్పడేటువంటి 12 చక్రాలు, ఈ యొక్క ఏ యొక్క గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి స్థితిగతులు, అవన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది. మరి గోచారం అంటే గురువు గారు ప్రతి సంవత్సరంలో మారడం జరుగుతుంది. ఈ రాశి నుండి ఆ రాశిలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది. సూర్యుడు నెలకొకసారి మారడం జరుగుతుంది. ఇవన్నీ మారుతూ ఉంటవి కనుక ఇవి 35% మాత్రమే. మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ రాశిలో ఒక 35% మాత్రమే పనిచేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే 99% మనం అక్యురేట్గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% చెప్పవచ్చును. ఆ విధంగా చెప్పి ఎన్నో కామెంట్స్ రూపకంగా కూడా పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు, ఎంతో యాక్యురేట్గా ఈ రాశి వారికి ఇట్లా అది అని చెప్పి. కనుక ఈ విషయాన్ని గమనించండి. అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఆదాయం కావచ్చును, వ్యయం కావచ్చును, ఇలా మరి వీరి యొక్క గ్రహాల స్థితిగతులకు సంబంధించి ఎలాంటివి జరుగుతున్నాయి, జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. వీరికి ముందుగా ఒకసారి వీరి స్వభావం చెప్పుదాం. వీరి స్వభావం ఏమిటి అంటే, ఈ రాశి వారికి స్త్రీలైనా పురుషులైనా కూడా వీరు ఎంతో కూడా అభిమానవంతులు. అదేవిధంగా తీవ్ర కోపము, ఆలోచన తక్కువ, కాస్త చేయు పనుల యందు ఆలస్యము సహించరు. ఏదైనా పని జరిగేటప్పుడు తొందరగా కావాలి, ఆలస్యం అయితే కూడా వీరికి సహించరు. ఇతరులకు లొంగి ఉండడానికి ఇష్టపడరు. పక్కవారి విషయం పట్టించుకోరు. పొగడ్తలకు లొంగగలుగుతారు. కోరికలు ఎక్కువ కానీ నెరవేరుట చాలా తక్కువ. చిన్నతనమున అనేక కష్టాలు పడి పైకి వచ్చేటువంటి పరిస్థితి. స్ట్రేట్ ఫార్వర్డ్ స్వభావము ఎక్కువగా కూడా ఉంటుంది. నిజాయితీగా బతకాలి అనేటువంటి మనస్తత్వం కలిగేటువంటి వారు, ధైర్య సాహసాలు కలవారు. నిర్మోహమాటంగా కూడా మాట్లాడడము, ఎవరికీ కూడా భయపడకపోవడము, అహంభావము కాస్త ఎక్కువ, స్వాతంత్ర అభిప్రాయాలు, అదేవిధంగా సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము, ఇవన్నీ కూడా అలవరుచుకున్నచో జీవితం అద్భుతంగా కూడా ముందుకు పోతుంది. ఎలాంటి అపజయాలు కలగకుండా ముందుకు పోతాయి అనేటువంటి విషయము మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి 2వ స్థానంలో గురువు ఉండడము, అదేవిధంగా 11వ స్థానములో శని ఉండడము, 12వ స్థానంలో రాహువు ఉండడము ఎంతో కూడా విశేషం. ప్రతి పని కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈ క్రోధినామ సంవత్సరం. కళ్ళు మూసుకొని కొత్త వ్యాపారమా ముందుకు వెళ్ళండి, ఉద్యోగ ప్రయత్నాల ముందుకు వెళ్ళండి. సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? అవుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నారా? 100% జరుగుతుంది. గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవాలని చూసుకున్నా కూడా జరిగిపోతుంది.
ఏదైనా లోన్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నా కూడా జరిగిపోయేటువంటి పరిస్థితి ఏ ఉంది. పనైనా అన్నింటా విజయము అనేటువంటి విషయాన్ని మేషరాశి వారు గమనించుకోండి. అన్నింటా విజయము అద్భుతంగా ఉంది, వేరే నో డౌట్. అయినా ఒకసారి మనము రాశి ఫలాలు కూడా చూద్దాము. మనం చెప్పినటువంటి విధంగా అన్ని పనులు కూడా అవలీలగా జరిగేటువంటి పరిస్థితి. వ్యాపారమందు కానీ అధిక లాభాలు, నూతన వ్యాపారము ప్రారంభించుట, నూతన పెట్టుబడులు పెట్టుట, గృహమందు వివాహాది శుభకార్యాలు చేయుట, విందు భోజనాలు, అదేవిధంగా సంఘమునందు గౌరవము పెరుగుట, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం. ఇంకా చూసుకున్నట్టయితే సంఘంలో గౌరవము పెరగడము, సంతాన ప్రాప్తి అని చెప్పుకున్నాం. పాత బాకీలు ఏదైనా ఉన్నా కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి. ఆ విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట, కాస్త పై చదువులకు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా ఇంటి యందు అందరికీ కూడా మంచి ఆరోగ్యము, ఇంటి యందు పండుగ వాతావరణాన్ని ఏర్పడేటువంటి పరిస్థితి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంకా నూతన వస్తువులు కొనడము, నూతన వాహనాలు కొనడము, నూతన గృహానికి సంబంధించినటువంటి నిర్మాణం చేయడము, ప్రయాణాలు చక్కగా కూడా లాభసాటిగా అయ్యేటువంటి పరిస్థితి. సిమెంట్ రంగం వారికి నూనె, ఇనుము వ్యాపారమందు విశేషమైనటువంటి లాభాలు, ఇంకా వ్యవసాయమందు కూడా మంచి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. పరధాన్యమందు కూడా అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితం అవ్వడము, ఏదో జాబ్ చేస్తూ ఉన్నారు ఇంకా మాకు పర్మనెంట్ కాలేదు అని అనుకునేటువంటి వారికి ఇది పర్మనెంట్ జరిగేటువంటి పరిస్థితి. ఇంకా వైద్య న్యాయ రంగంలో కూడా వృత్తికి మేలు చేయటము, కార్యాలయంలో మీ స్థానం మీకు పదిలంగా ఉండేటువంటి పరిస్థితి, ఇంకా విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి, గృహమందు చక్కగా కూడా కొన్ని వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి, కుటుంబంలో మరొకరికి సంపాదన పెరగడము, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి, బ్యాంకు రుణాలు పొందడము, మంచివారితో స్నేహం చేయటము, మీకు చక్కటి గుడ్విల్ ఏర్పడటము, మిత్రుల సహకారం లభించడము, మీ అవసరాలకు ధనము ఏదో రకంగా కూడా ఏర్పాటు అయ్యేటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశి వారికి ఏమైనా? ఎలాంటి హెల్త్ రిలేటెడ్ సమస్యలు కూడా ఉండవు. విన్నరా? పెద్దల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించుట, కుటుంబంతో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేయుట, విందు వినోద కార్యక్రమాలు చేయుట, ఇతరులకు సహాయము చేయుట, సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకోవుట, అదేవిధంగా ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమకు మించినటువంటి ఫలితము దక్కడము. ఇంకా ఇలా చూసుకున్నట్టయితే అన్నతమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ ఏమైనా వైరం ఉన్నప్పటికీ కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి. గత 5-6 నెలల నుండి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పుడు సమసిపోయేటువంటి పరిస్థితులు. అన్నింటా కూడా ఆనందంగానే ఉంది మేషరాశి వారికి సంబంధించి అనేటువంటి విషయాన్ని కళ్ళు మూసుకొని చెప్పేటువంటి పరిస్థితిగా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మేషరాశి వారికి సూపర్, చాలా అద్భుతంగా ఉంది. వీరికి అసలు ఎలాంటి రెమెడీ అవసరం లేదు, నిందించకుండా ఉంటే సరిపోతుంది ఎదుటి వారిని. వీరి న్యాయము, వీరు ధర్మబద్ధంగా ఉండేటువంటి వీరి విధానమే వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కూడా ఎంతో ఆనందము పొందుట మొదలగు శుభ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎదురవుతూ ఉన్నాయి. కనుక ఆల్ ద బెస్ట్. పరిహారాలు ఏవి అవసరం లేదు, ఎవరిని నిందించకుండా ఉంటే సరిపోతుంది. పెద్దవారిని నిందించకుండా, కొంచెం ఏజ్డ్ అయిపోయినటువంటి వారి పట్ల అనురాగంగా ఉంటే సరిపోతుంది. శని భగవానుడు ఏమిటి అంటే కాస్త ముసలివాడు కనుక ఏజ్ అయిపోయినటువంటి వారి పట్ల కాస్త ప్రేమగా ఉంటే అద్భుతమైనటువంటి వాతావరణాన్ని శని భగవానుడు మీకు ఇస్తున్నాడు. ఈ టైం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ మేషరాశి వారికి. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.